సొసైటీ అంటే అంతిమంగా ఎవరిన్ని ఇండివిజువల్గా ఒకరొకరు పడకపోవచ్చు, నా మీద మీకు మీ మీద నాకు వ్యక్తిగతంగా ఉండొచ్చే తప్ప వ్యవస్థలో 4000 ఇప్పుడైతే మొత్తం మాకు వచ్చిన రోజు 4810 మంది సభ్యులు ఉంటే ఈరోజు ఉన్న సభ్యులు మాత్రం 4600 మంది అనండి. అందరికీ కూడా రిఫండ్ ఇవ్వడం జరిగింది. మాకు ఈ మధ్యకాలంలో వచ్చిన డబ్బులను బట్టి ఈ యొక్క 10% యొక్క ఇబ్బంది కూడా ఉండకూడదనే ఉద్దేశంతో ముందుగా ఒక 50,000 రూపాయల లోపు వాళ్ళని, 1,00,000 రూపాయల లోపు వాళ్ళని, 2 లక్షల లోపు వాళ్ళని అట్లా మా దగ్గర ఉన్న బడ్జెట్ను బట్టి, అలాగే కన్స్ట్రక్షన్ కూడా ఆగకుండా ఉండాలని చెప్పేసి కొంచెం కన్స్ట్రక్షన్కి వాడటం, మిగతాది ఇట్లా రిఫండ్ ఇవ్వటం, మళ్ళీ చంద్రబాబు గారి దగ్గర తెచ్చిన అప్పు తీర్చడానికి వారికి ఇన్స్టాల్మెంట్లు కట్టడం, వడ్డీలు కట్టడం, ఇవన్నీ ఒక బ్యాలెన్స్ చేసుకుంటా వస్తూ ఉన్నాం. కానీ వీరు చేసే పనుల వల్ల వ్యవస్థ అంతా ఆగిపోతుంది. దీంట్లో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నేను ఎవరి పేర్లు ఉచ్చరించకూడదు, ఎవరిని చేయకూడదు కాబట్టి నేను ఎవరిని మాట్లాడలేదండి. నేను అంతిమంగా చెప్పేది ఒకటే, ఇక్కడ సభ్యులు ఫ్లాట్స్ అలాట్మెంట్ కాని వాళ్ళు, అలాట్మెంట్ అయ్యి తొలగించబడ్డ వారు ఈ మధ్యకాలంలో బాగా మా మీద కంప్లైంట్స్ పెట్టడం విపరీతంగా, వారి వల్ల సొసైటీ మనుగడ ఆగిపోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వారికి ఒకటే నేను చెప్పేది, అంతిమంగా సొసైటీలో ఏ ఒక్క అంశాన్నైనా సరే 2 భాగాలుగా మేము పరిగణలో తీసుకుంటామండి. ఒకటి, సొసైటీలో సభ్యత్వం తీసేయాలంటే 2 ఉంటాయి. ఇక్కడ వారి ఫ్లాట్ క్యాన్సిల్ చేయాలన్నా సరే ఏంటంటే దానికి కారణాలు ఉంటాయి. ఒకటి, క్లియర్గా చిత్రపూర్లో సభ్యుడు జాయిన్ అయిన రోజు సభ్యుడే డైరెక్ట్గా డిక్లరేషన్ ఇస్తారండి మాకు. మేము ఏ ఒక్క అంశాన్ని కూడా మేము ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా బయట పెట్టుకోలేదు. ఎందుకంటే క్లియర్గా డిక్లరేషన్ పత్రం ఇస్తాడు, దాంట్లో క్లియర్గా రాస్తాడు, ఫ్లాట్ అలాట్మెంట్ అయిన తర్వాత 25% కడతాము, మిగతా ఇన్స్టాల్మెంట్లు సొసైటీ చెప్పిన విధంగా కట్టకపోతే నా సభ్యత్వం తీసేసే అధికారం కానీ, నా ఫ్లాట్ క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చే అధికారం కానీ పూర్తిగా మీకు ఉంది అని క్లియర్గా సంతకం పెట్టిస్తాడు మాకు. మేము ఇప్పుడు కూడా ఆ పరపతి ఎప్పుడు ఉపయోగించలేదండి మేము. ఎందుకంటే క్లియర్గా ఇక్కడ ఉంటుంది 25% కట్టిన తర్వాత ఎలా స్లాబ్ వైజ్ కట్టాలి, ఎలా అని ఒక 6 భాగాలుగా విభజించడం జరిగింది. అలా కట్టకపోతే నా ఫ్లాట్ తీసేయండి అని చెప్పేసి వారికి ఇచ్చిన ప్రతి అలాట్మెంట్ లెటర్లో కూడా ఉంటుందండి. ఎప్పటికప్పుడు, ఎందుకంటే మేము కూడా మన సభ్యులే అని చెప్పేసి మేము కూడా ఎప్పటికప్పుడు ఎగ్జామ్షన్ చేసుకుంటా వెళ్తే ఈరోజు సొసైటీ మనుగడికి ఆటంకం కలిగే విధంగా వారు కూడా సృష్టించడం అది చాలా బాధాకరంగా ఉంది. అసలు సొసైటీ ఎందుకు ఏంటి కమిటీగా ఎందుకు పనిచేయాలనే యొక్క ఆ నిరాసత్వంలోకి కమిటీ సభ్యులు కూడా రావడం జరుగుతుంది. మేము చేసిన తప్పేంటి అనేది ఎవరికి అర్థం కాలేదు. ఎవరైనా నిజంగా సొసైటీలో ఉన్న అమౌంట్స్ మిస్యూజ్ చేసి సొసైటీలో ఫండ్స్ కనుక తింటే దాన్ని తప్పుగా భావించవచ్చు. ఇక్కడ అనర్హతగా ఉన్న ఫ్లాట్స్ వాళ్ళు కట్టమన్న డబ్బు సరైన సమయంలో కట్టలేక సొసైటీ మనుగడ ఇబ్బంది పడుతుంటే వాళ్ళని తీసివేయడానికి కూడా మేము డైరెక్ట్గా తీసేయకూడదు, వాళ్ళకి నోటీసులు రాస్తాం, క్లియర్గా కట్టండి, కట్టకపోతే వాళ్ళ చట్ట ప్రకారం తీసివేయబడును అని క్లియర్గా మేము ప్రతి ఒక్క లెటర్లతో కూడా క్లియర్గా వాళ్ళకి రాసి మేము తీసివేయడం జరిగింది. అటువంటి వాళ్ళని డైరెక్ట్గా ఒక ఫోన్లు చేసి మరి మీరు కేసులు వేయండి, మీరు రండి, మేము మాట్లాడటం జరిగింది మీ అందరికీ అని వాటిని ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. అది కరెక్ట్ కాదు. అలాగే కొందరు తర్వాత మాకు మీ అందరికీ కూడా తెలుసు, ఈ సొసైటీలో 19 నుంచి 2021 వరకు 51 ఎంక్వైరీ జరగటం, 51 ఎంక్వైరీ రిపోర్ట్ ప్రకారం క్లియర్గా అప్పుడు మీకు బాగా తెలుసు చాలామంది కొన్ని సంస్థలు పెట్టుకొని పోరాటాలు చేసి అసెంబ్లీ ముట్టళ్ళు చేసి ఇక్కడ సినిమా కాని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ తీసేయండి అని చెప్పేసి ఉద్యమాలు చేస్తే 51 ఎంక్వైరీ పడ్డది. గత ప్రభుత్వం మాకు 51 ఎంక్వైరీ వేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలో ఎవరు సినిమా వాళ్ళు కాదో గుర్తించండి, వారిని తీసివేయండి అని చెప్పి క్లారిటీగా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మేము వచ్చిన తర్వాత అది కూడా వారికి మరొక అవకాశం ఇస్తూ మీరు పలానా కార్డు ద్వారా పలానా లెటర్ ద్వారా మీరు ఈ సొసైటీలో సభ్యత్వం పొంది ఉన్నారు, మీ మీద అభియోగాలు వస్తున్నాయి, ఈ కార్డు మీరు నిర్ధారణ చేసుకోండి అని చెప్పేసి వారి దగ్గర నుంచి మేము సమాధానం కూడా కోరడం జరిగింది. అలాగే వారు ఏదైతే మన సభ్యత్వం ద్వారా మా దగ్గర యూనియన్ సభ్యత్వం ద్వారా సొసైటీలో జాయిన్ అయ్యారో వారి సభ్యత్వాలను అన్ని యూనియన్లకు పంపించి వారి యొక్క డేటా కూడా తెప్పించుకొని వారి సభ్యులా కాదని గుర్తించిన తర్వాత వారికి నోటీసులు కూడా రాయడం జరిగింది. దాంట్లో స్పందించిన వారు సభ్యులుగా ఉన్నారు, ఫ్లాట్స్ అలాట్మెంట్ జరిగింది, వాళ్ళకి రిజిస్ట్రేషన్ జరిగింది, వాళ్ళు హ్యాపీగా ఇళ్లలో ఉంటున్నారు. ఇప్పుడు ఇక ఈ రేట్లు పెరిగి ఇవన్నీ కూడా మీకు తెలుసు ఎంతెంత భారీగా రేట్లు పెరిగాయి, ఇక్కడ ఎంతెంత అమ్ముతున్నారు అని. ఇక ఈ రేట్లన్నీ జరిగిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఎవరికి వాళ్ళే మేము 2005లో కట్టాము, మాకు ఇప్పుడు ఫ్లాట్ ఇవ్వాల్సిందే అని. యాక్చువల్లీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా అనేది ఏంటంటే మీరు తీసేసే అధికారం ఉంది కానీ ఆ మనీ రిఫండ్ ఇవ్వచ్చు కదా అంటారు. అసలు మనీయే ఉంటే ఈ ప్రాబ్లమ్సే ఉండవు కదా అని మేము ఎప్పటికప్పుడు అధికారులు చెప్పుకుంటూ వస్తున్నాం. ఒక 6 నెలల్లో మేము ఫండ్స్ జనరేట్ చేసుకొని కొందరు తీసేస్తామని.
కానీ ఇంకొక క్లిష్ట పరిస్థితిలోకి వెళ్ళిపోయేసరికి ఇప్పుడు దాన్ని ఒక ఆయుధంగా చేసుకొని మా మీద విపరీతంగా ప్రెజర్ పెడుతున్నారు. అలాగే కాకుండా ఇప్పుడు కొత్తగా ఎవరైతే వెయిటింగ్లో ఉన్నారో, డబ్బులు కట్టలేక ఉన్నారో, వాళ్ళు తీసివేయబడ్డామో వాళ్ళందరికీ ఫోన్లు చేసి మీరు పోయి కేసు పెట్టండి, మీకు ఫ్లాట్ వస్తుంది అంటున్నారు. కేసులు పెడితే ఫ్లాట్స్ రావండి. దయచేసి నేను మీకు చెప్పదలసిన ముఖ్య ఉద్దేశం అదే. కేసులు పెడితే అసలు మీరు అడిగే హక్కు కూడా కోల్పోతారు. ఇక్కడ కేసు అయిన దాకా మీరు ఇవ్వలేరు. ఒకళ్ళు ఇచ్చినా మా చేతిలో ఏముండదు. అది మళ్ళీ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ దగ్గర మీరు ఎవరు, ఏమిటి, ఎప్పుడు డబ్బు కట్టారా లేదా, అసలు మీరు నిజంగా సినిమా వాళ్ళే కాదా, పూర్తి ఎంక్వైరీ ఎదుర్కొన్న తర్వాతనే మీకు ఫ్లాట్ వస్తుంది తప్ప నా మీద, సొసైటీ కమిటీ మీద వ్యక్తిగతంగా ఏదో కేసులు పెడితే ఫ్లాట్ రాదండి. అలా కేసులు పెట్టి నేను ఇంకో 100 రోజులు ఉంటే 100 మందికి న్యాయం జరిగిద్దంటే నేను ఏ యొక్క గౌరవ న్యాయస్థానం తీర్పుని కట్టుబడి ఉంటాను, నేను సిద్ధంగానే ఉన్నా. అలా ఇచ్చేది ఉంటే మేమే ఇస్తాం, మా దగ్గర ఫ్లాట్స్ ఉంటే. అటువంటి ఫ్లాట్స్ లేకనే ఈ సొసైటీ ఏ రోజుకి ఆ రోజు శాలరీ ఇచ్చే స్టేజ్లో కూడా లేక, వర్క్ చేసే స్టేజ్లో కూడా ఈరోజు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. అటువంటి పరిస్థితిని కూడా బయటికి తెలియనీయకుండా, ఎప్పటికక్కడ పని ఆగకుండా, ఎప్పుడు పని జరుగుతుంది కొంచెం కొంచెం బడ్జెట్ పెట్టుకుంటా, వాళ్ళకి సమావేశాలు ఏర్పాటు చేసుకుని, వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఎంఐజీ కానీ, రోవర్స్ కానీ, డూప్లెక్స్ వాళ్ళకి వాళ్ళు పూర్తి సహకారం అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారి మీద భారం వేయకుండా పని కంప్లీట్ చేయాలి. ఎక్కడా కూడా మౌలిక వస్తువులకు ఇబ్బంది కలగకూడదు. వాటర్ కానీ, పవర్ కానీ, డ్రైనేజ్ కానీ ఇటువంటి వ్యవస్థలకు ఎక్కడ ఇబ్బంది కలగకూడదు. కానీ మళ్ళీ ఒక సొసైటీ ఇంత పెద్ద 67 ఎకరాలు ఒక ఆర్ట్ ఆఫ్ ఉన్న ల్యాండ్ని ఒక అందంగా తీర్చిదిద్దుకోవడానికి ఒక క్లబ్ హౌస్లు కానీ ఇవన్నీ ఎట్లా కావాలి అనే ఒక అన్ని రకాల ఆలోచనలతో మేము ప్లాన్ చేసుకుని వెళ్తూ ఉంటే ఈ అడ్డంకులన్నీ సృష్టిస్తున్నారు. ఈ మధ్యకాలంలో నీకు తెలుసు, నేను చాలా ఇబ్బంది పడ్డాను. నా ఇబ్బందిని కూడా నేను ఎవరికి కూడా చెప్పుకోలేదు. చాలామంది నాకు ములాఖత్తు కూడా రావడం జరిగింది, కానీ నేను ఎవరితో కూడా ఎవరు రావద్దని చెప్పాను. మేము మీడియాలో మాట్లాడుతున్నాం, అక్కడ మాట్లాడుతూ ఉంటే ఎవరు మాట్లాడొద్దు, ఏదున్నా సరే అంతిమ విషయంగా నేనైతే అన్ని విషయాలు తెలియజేయాలి. అసలు ఎందుకు ఏంటి ఒక్కొక్కరు అయితే క్లియర్గా 100 కోట్లు జరిగింది, 1000 కోట్లు జరిగింది చాలా అని నా మీద మాట్లాడటం జరిగింది. మేమైతే ఈ సొసైటీలో ₹1 అవినీతి కూడా చేయలేదు. అలాగే నాకు గౌరవ న్యాయస్థానం ఏ తీర్పు అయితే ఇచ్చిందో నేను దాన్ని పూర్తిగా కట్టుబడి ఉంటాను. గౌరవ పోలీసు వారు అందరికీ కూడా నేను 100% సహకరిస్తాను. మా కమిటీ మొత్తం కూడా సహకరిస్తాము. నిన్న నేను ఈరోజు ప్రెస్ మీట్ అని చెప్పేసి మా కమిటీ పెడితే అనిల్కి ఇచ్చిన డబ్బులు ఇచ్చిన వాళ్ళకి భయపడి వాళ్ళు అడుగుతారని చెప్పేసి ఏదో గొప్పగా చెప్పుకోవాలని చెప్పేసి ప్రెస్ మీట్ పెడుతున్నాడు అని ఏదో ఇష్టం వచ్చినట్టుగా డైలాగులు పెట్టారు. నాకు ఇప్పుడు కూడా సభాముఖంగా అడుగుతున్నా, ఒక్క పైసా నా సొంతంగా సొసైటీలో డబ్బు కట్టకుండా నాకు పైసా ఇచ్చామని ఎవరు చెప్పినా సరే దాన్ని పూర్తి బాధ్యత నేను వహిస్తాను. మేము ఇచ్చిన సభ్యత్వం, కొత్త సభ్యత్వాలు ఇచ్చింది 20 సభ్యత్వాలు మాత్రమే. అది కూడా జనలబడిలో పెట్టి ఇక్కడ మనుగడ ఇబ్బంది అవుతుంది, ఒక 20 సభ్యత్వాలు ఇస్తాము అని క్లారిటీగా చెప్పుకొని మరి 20 సభ్యత్వాలు తీసుకొని ఆ రోజు ఉన్న పర్మిషన్ల కోసం కానీ, ఆ నిమిత్తం కోసం కానీ స్పాట్లో తీసుకోవడం జరిగింది. అంత మించి తప్ప నాకు అధికారం ఉంది కదా అని చెప్పేసి ఒక 200 మంది సభ్యత్వాలు నేను ఇవ్వాల. కానీ 300 మందికి అక్రమంగా ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేశారని చెప్పేసి చాలా నేను చూశాను. మేము ఎక్కడా కూడా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయలేదండి. ఎప్పుడైతే 2015లో అలాట్మెంట్ కమిటీ మీరు చేసుకోండి, ఏమైనా చేంజెస్ కానీ ఏదన్నా సరే మీరే చేసుకోండి అన్న తర్వాత 2016లో అప్పుడున్న కమిటీ 7th అలాట్మెంట్ చేసింది. 7th అలాట్మెంట్ చేసిన తర్వాత మేము వచ్చిన తర్వాత 8th అలాట్మెంట్ రూపంలో చేయడానికి మేము అధికారులను సంప్రదిస్తే మా పరిధి అయిపోయింది అని చెప్పేసి మీరు మీ జల్లబడిలు పెట్టుకొని నిర్ణయం తీసుకోండి అన్న తర్వాత జల్లబడి పెట్టి అప్పటి నుంచి ఉన్న ఫ్లాట్లు అంటే తీసేసి అలాట్ చేసిన ఫ్లాట్లు గత కమిటీలో కానీ అవన్నీ అలాట్మెంట్ చేసిన ఫ్లాట్లు ఇప్పుడు మేము చేయటం వల్ల అవన్నీ కూడా మేమే చేసామని అంటున్నారు. మేము ఫైనల్గా అంతిమంగా కూడా సినిమా కాని వాళ్ళని తీసేసాము, సినిమా వాళ్ళకే ఇచ్చాం. నిన్నటిదాకా పోరాటం చేసింది కూడా సినిమా వాళ్ళు కాని వాళ్ళని తీసేయండి, సినిమా వాళ్ళకి ఏమన్నా చెప్పిన వ్యక్తులు మళ్ళా తీసివేయబడ్డ సభ్యులు సినిమా వాళ్ళు కాకపోయినా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ సొసైటీని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఫైనల్గానే ఒకటే చెప్పేది, ఏదున్నా సరే ఇది ఒక కుటుంబం. నేను ఎవరి మీద విమర్శ కాదు, ఇప్పుడు నాకు విమర్శ చేసే ఓపిక కూడా లేదు, నాకు కూడా నశించిపోయింది.